గోల్డ్ అయితే 2002లో నాకు గుర్తున్నందుకు 4600, 4400 ఉంది. యూఎస్ అంటే అది డాలర్లకి పెరిగినట్టా? 100 సంవత్సరాల అకౌంట్ గనుక మనం తీసుకుంటే తగ్గినట్టా? ఏం చెప్తారు? పెరిగింది. హ్మ్. 7-8% వరకు ఓహ్! సంవత్సరానికి పెద్దగా ఏం సీజన్. లేదు రిటర్న్స్ మరి దీని ప్రకారం చూస్తే మరి. ఇప్పుడు పెరిగింది. మళ్ళీ కొన్ని రోజులు స్టేబుల్ అవ్వచ్చు. హ్మ్. అది అది కామన్‌గా యాసెట్. హ్మ్. కానీ ఇది లేకుండా ఉండే పరిస్థితి మాత్రం ఇప్పుడు హ్మ్. అందరూ ఏంటంటే మీరు హ్మ్. చూస్తే సిల్వర్ షాపులు, బంగారం షాపుల మీద లైన్ అది కూడా కట్టేసి బ్యాంకులో ఏసుకుంటే 7, 8% ఈజీగా వస్తది కదా సార్. కొత్త గోల్డ్ కొన్న కానీ ఏంటంటే హ్మ్. అందరూ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఇప్పుడు కాలం రైట్. ఏంటంటే నేను హ్మ్. వాడు కొంటున్నాను నేను కొనలేదు కదా! హ్మ్. రేపు అంటాడు "అరేయ్! నేను కొన్నాను చూడరా హ్మ్. నేను అప్పుడు ₹1,00,000 పెట్టినా ఇవాళ 2,00,000 అయింది. నువ్వు అప్పుడు హ్మ్. చెప్తే ఇనలేదురా" అనే మాట రైట్. క్వైట్ కామన్. సో, యెస్. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ మళ్ళీ రాకుండా ఉండదని అందరూ వెళ్లి కొంటా హ్యూమన్ ఉన్నారు. సైకాలజీ. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు హ్మ్. ఇక్కడ డిమాండ్ ఎక్కువుంది కాబట్టి సప్లై 4 రోజుల్లో ఇండియాకి పెరిగిపోతుంది. రైట్. అప్పుడు హ్మ్. మళ్ళీ ప్రైస్ పడిపోతది. అప్పుడు డౌన్ తర్వాత అవుతుంది. బాధపడతాం. హ్మ్. దానికన్నా ఏంటంటే దేనిలో కూడా అతిగా చేయకుండా హ్మ్. మన పోర్ట్‌ఫోలియో ఇంత ఉంది. హ్మ్. ఇందులో ఇంత వరకే పెట్టుకుంటా. హ్మ్. పెరుగుతది రైట్. అంటే పెరుగుతది. ఒక్కటి చెప్పండి సార్. అంటే క్షుణ్ణంగా అంటే ఇప్పుడు మెటల్స్‌లో ముఖ్యంగా ఈ రెండిటే మాట్లాడుతున్నాం. డైమండ్ గూడా ఇన్వెస్ట్ చేయాలా? లేదు. వద్దా? అసలు అంటే ఇప్పుడు డైమండ్ అంటే ప్రీషియస్ అంటారు గదా! అప్పుడు అంటే దాని గురించి ఏం చెప్తారండి మీరు? అదొక హైప్ అండి. డైమండ్స్ అనేది మోస్ట్ హ్మ్. ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఎ గుడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్. హ్మ్. సో, డైమండ్స్ ఆర్ అవైలబుల్. హ్మ్. సిల్వర్‌కి, బంగారం ఉన్నంత రేరిటీ డైమండ్స్‌కి లేదు. హ్మ్. డైమండ్స్ తవ్వితే చాలా వస్తాయి. సో, ఓకే. అందుకోసమే వాళ్ళు తవ్వడం అనేది కంట్రోల్‌గా చేసుకుంటారు. ఓహో! ఇదోటుందా? డైమండ్ పరిశ్రమ కూడా కంట్రోల్డ్ బై ఫ్యూ కంపెనీస్. హుహు. అందుకే అంటే ఎక్కువ రావద్దు అని. అంతే ఓవర్ సప్లై అయితే మళ్ళీ ఇబ్బందే కదా! యెస్. డిమాండ్ సే సప్లై మీద. యెస్. యెస్. డిమాండ్ హ్మ్. అండ్ సప్లై కాబట్టి దాన్ని హ్మ్. మరి రేరు. ప్లాటినం? ప్లాటినం రేర్ అండి. మళ్ళీ హ్మ్. ప్లాటినం గూడా యాక్చువల్లీ మీరు అందరం మనం రెండిటి గురించే మాట్లాడుతున్నాం. యెస్. యెస్. బట్ ఎగ్జాక్ట్‌లీ. లాస్ట్ హ్మ్. 1 ఇయర్ నుంచి హ్మ్. 90% పెరిగింది ప్లాటినం. సిల్వర్ కన్నా ఓహ్! ఎక్కువగా పెరిగిందిప్పుడు. హ్మ్. ఎందుకంటే ప్లాటినం కూడా ఎక్స్‌పెన్సివ్ అది గూడా. ఆల్‌మోస్ట్ డైమండ్‌కి ఈక్వల్‌గా దగ్గర దగ్గరగా మార్కెట్ అవుతుంటది. ప్రైస్ కన్నా కూడా హ్మ్. ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. అంటే అవైలబిలిటీ యెస్. తక్కువుందండి. కరెక్ట్. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి అది హ్మ్. సిల్వర్, ప్లాటినం 2 కూడా హ్మ్. యూజెస్ ఉన్నాయి. ఓన్లీ ఆర్నమెంట్స్ లాగానే కాదు. కరెక్ట్. అక్కడ ఇండస్ట్రీలో వాడతారు. యెస్. యెస్. ప్లాటినం కూడా కాటలిటిక్ కన్వర్టర్. చాలా కరెక్ట్. ఇప్పుడు యెస్. యెస్. కొత్త హ్మ్. కొత్త టెక్నాలజీస్‌లో హ్మ్. కాటలిసిస్ కోసం ప్లాటినంని వాడతారు. సేమ్ విత్ సిల్వర్ ఆల్సో. హ్మ్. అందుకోసం ప్లాటినంకి ఓన్లీ జ్యువెల్లరీ గాని, యాసెట్ రైట్. లాగా కన్నా కూడా హ్మ్. ఇండస్ట్రియల్ యూజ్ ఉంది కాబట్టి హ్మ్. ప్లాటినం సప్లై ఎక్కువ లేదు. హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హ్మ్. మార్కెట్‌లో ఉన్నదానికి 70-80% సప్లై రైట్. నడుస్తా అంటే ఉంది. జనాలు ఇప్పుడు కామన్‌గా హ్యూమన్ సైకాలజీ కామన్ మ్యాన్‌గా నాకేమనిపిస్తుందంటే నేను ఒక ప్రొడక్ట్ కొంటే దాన్ని మళ్ళీ ఈజీగా అమ్ముకోగలగాలి అనేదంటే ప్లాటినం అంటే అందుకోసమే ఎలా ఉంటదంటే ఇది సిల్వర్ ఉన్నట్టుందిరా అంటారు. అంటే జనాలకి ఇంకా ప్లాటినం అంటే సిల్వర్ లాగా ఉంది ఇది అనే అది పరిస్థితి. ఇండియాలో యాహ్! మాత్రం దాన్ని ఒక హ్మ్. గోల్డ్‌కి హ్మ్. ఆల్టర్‌నేట్‌గా హ్మ్. ఆర్ ఇంకొకటేంటంటే డబ్బున్న వాళ్ళు చాలా ఎక్కువ డబ్బున్న వాళ్ళు గోల్డ్ కన్నా హ్మ్. కొంచెం అంటే సో, ఎల్లు రీసేల్ ఉంటుందంటారా? అంటే మీరు ఉంటదండి. ఆ! ఉంటది. ఆబ్వియస్‌లీ ఎందుకంటే ఓకే. ప్లాటినం కూడా సో, మార్కెట్ బ్యాంక్స్ ప్రైస్. కూడా తీసుకుంటాయా? తాకట్టు పెట్టుకునే దాంట్లో బ్యాంక్స్ ఒక్కటే ఒకటే తీసుకోవు. సార్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. కంపెనీ పేర్లు కూడా చెప్పొచ్చు. ఈ మధ్య అంటే చాలా మంది గోల్డ్ బ్యాంక్స్ కంపెనీస్ తీసుకోవు. ఉన్నాయి. ఏవో మనపురం లాంటివో ఏవో కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే గోల్డ్ ఒక్కటే తీసుకుంటారు. అదేందో నాకు అర్థం కాదు. సిల్వర్ మరి డైమండ్ అంతకంటే ఎక్కువ రేటు, ప్లాటినం తీసుకోరు. అంతకంటే ఎక్కువ రేటు కదా! ఎందుకని ఇది జరగట్లేదు అనేది నా బిగ్ క్వెషన్. మీరేం చెప్తారు? వాటికి వాల్యూ లేదు. రీసేల్ అంటే ఏంటంటే ఈజీగా హ్మ్. డిమాండ్ లేని చోట హ్మ్. డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తీసుకొని ఏం చేస్తారు? ప్లాటినం పెరుగుతుంది. 2 విధాలుగా కానీ ఉపయోగపడుతుంది బట్ అంటారు. దాన్ని ప్లాటినం కొనాలా వద్దా అనేది క్వెషన్ ఇప్పుడు నాకదే నేనన్నది. ప్లాటినం ఈస్ నాట్ ఇన్వెస్టింగ్ మెటల్‌గా చూడట్లేదు దాన్ని. ఓహ్! ఓకే. సో చూడొచ్చంటారా? ఏం చెప్తారు అనిల్ గారు మరిప్పుడు? ఫ్యూచర్‌లో జరుగుతుండొచ్చండి. ఓకే. ఫ్యూచర్‌లో జరగొచ్చు. ఇప్పుడు హ్మ్. మాత్రం దాన్ని హ్మ్. ఎప్పుడు వరకైతే మీరన్న యెస్. యాక్చువల్లీ కొలమానం ఏందంటే ఒక హ్మ్. యాసెట్ కావాలంటే ఈజీగా లిక్విడిటీ చేయొచ్చు. బంగారము మీ హ్మ్. వీధి చివరలో ఉన్న బంగారం చిన్న షాపు ఏదన్నా. హ్మ్. హ్మ్. వాడి దగ్గరికెళ్ళినా గాని మీకు ఇచ్చేస్తాడు. డబ్బులొస్తాయి. ఎంతో కొంత. సరే ఓ ఆ రూపాయి అటు ఇటు. పరిస్థితి హ్మ్. సిల్వర్ కూడా రిలేటివ్‌లీ వస్తుంది. అలాగే ఉంది. హ్మ్. మీరు హ్మ్. ఒక బంగారం షాప్‌కెళ్ళిపోయి హ్మ్. మీ దగ్గర ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సెంటేజ్ చూసి వాడు పర్సెంటేజ్ ప్రకారం సిల్వర్ కూడా డబ్బులు కట్టిచ్చేస్తాడు. అవునవునవును. ఎందుకంటే సిల్వర్ కూడా ఆ డిమాండ్ హ్మ్. ఉంది. హ్మ్. ఇంకా ప్లాటినంకి ఆ పరిస్థితి రాలేదు. హ్మ్. డైమండ్స్ ఏంటంటే సిల్వర్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది సార్. అంటే ఇది చెప్పాలా ప్రేక్షకులకి. అంటే చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం కూడా షాప్‌లోకి వెళ్తుంటాం కాబట్టి, గోల్డ్ అనుకోండి. సరే అది బీఏ స్టాండర్డ్ అది ఇంకో రకం అది మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్ వేరు. 91%, 92% ఆర్ 80% ఇట్లా ఉంటాయి. కొన్ని పాతయైతే. అవును. కొత్తయైతే ప్యూరిటీ 916 అన్నాం. ఓకే. ఆర్ 99% ఆర్ 100% అనుకుందాం దాన్ని యాక్చువల్‌గా. సో, ఇదైతే ఇమ్మీడియేట్‌గా డబ్బు కొంచెం ఇంతుందంటే ఇంటూ మార్కెట్ రేట్ ఉంది కొట్టేస్తాడు. సిల్వర్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే ఐటెమ్ తయారయిన తర్వాత ఆర్ డైరెక్ట్‌గా తీసుకెళ్ళినా ఎందుకనో మరి నాకు తెలీదు గానీ 80%, 90% ఇస్తా అంటారు. అది అర్థం కావట్లే నాకు మార్కెట్‌లో. ఎందుకని అట్లా జరుగుతుందంటారు? సిల్వర్‌లో ఏంటంటే 100% సిల్వర్‌తో ఆర్టికల్స్ చేయలేరు.
కంపల్సరీ నో 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 మీరు బిస్కెట్ లాగా ఉన్నదాన్ని తీసుకెళ్ళినా కానీ చాలా సందర్భాల్లో షాపుల్లో అంటే ఫిజికల్గా మనకి బిస్కెట్ లాంటి వాటికి యాక్చువల్ వాల్యూ వస్తుంది, బట్ ఆర్నమెంట్ తయారు చేస్తే మాత్రం చాలా మటుకి పరిస్థితులు ఇప్పుడు దానికి కూడా కొంచెం సర్టిఫికేషన్ వచ్చింది, దానిలో కూడా పర్సంటేజ్ బిల్లింగ్ వచ్చాయి కానీ సో చాలా మటుకు ఏంటంటే అక్కడ క్లారిటీ ఉండదు కాబట్టి స్టాండర్డ్స్ గోల్డ్ కున్నంత స్టాండర్డ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్కి ఇప్పుడు లేవు, వస్తున్నాయి ఆ బిఎస్ మార్క్ అట్లాంటిది కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కూడా డిమాండ్ అయిపోయిందంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోతుంది. 1,5,00,000 కూడా అయిద్దంటారు, నిజం అంటారా? అవ్వచ్చండి, అవ్వచ్చు. అంటే కొనమంటారా వద్దంటారా? అనిల్ గారు ఏం చెప్తారు ఇప్పుడు దివాళీ సందర్భంగా? అదే ప్రశ్న. దివాళీ టైంలో కొనకండి, కొంచెం ఆగి కొనండి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనే. సో అనిల్ గారు అయితే చెప్తున్నారు చూడండి, సడన్గా 5,00,000 కదా, 5,00,000 మీద కంగారు పడకండి, కొనకండి, మళ్ళీ 5,00,000కు మీరు అమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు అని కామన్గా నాకు అర్థమైంది. ఇప్పుడైతే కాదండి, కొన్ని టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు కొనాలనుకున్నా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో హైప్ ఉంది, స్టెబిలిటీ అయితే లేదంటారు. లేదు, రియల్ ప్రైస్ అంతెందుకు. ఇప్పుడు ఎంసీఎక్స్లో స్పాట్ ట్రేడింగ్ అంటాము, అది 1,70,000 దాకా 1,69,000 68 దగ్గర ఉంది నిన్న ట్రేడ్ అయింది. మార్కెట్లో బయట ఫిజికల్ సిల్వర్ వచ్చేసి 2 లక్షలు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు అదే థియరిటికల్లీ అదే 168 దగ్గర ఒక ఫ్యూచర్స్ కొనేసుకొని ఒక కాంట్రాక్ట్ కొంటే అదే ఎంసీఎక్స్ వాళ్ళు డెలివరీ 4% తీసుకొని డెలివరీ ఇస్తారు మీకు. అంటే 1,72,000 1,73,000కి నీకు నెక్స్ట్ మంత్ వాడు ఇస్తున్నాడు, మనం ఇప్పుడు 2 లక్షలు పెట్టి కొండం. ఒక్కటి చెప్పండి సార్, అంటే జనాల్లో ఈ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు లైక్ మెటల్స్ అంటే చాలా ఉన్నాయి, దాంట్లో జనాలకు తెలిసింది ఒకటి గోల్డ్, సిల్వరు, మీరు అన్నట్టు ఆ ప్లాటినము, డైమండ్, ఈ 4 తెలుస్తాయి. మిగిలిన ఐరన్ అనగానే అదేంద్రా బయట దొరుకుతుంది కదా అంటారు. సరే చాలా ఉంటాయి మెటల్స్లో, మీకు ఈవెన్ కొన్ని కెమికల్స్ కూడా ఉన్నట్టుంది. సో అది కొద్దిసేపు పక్కన పెడితే ఫిజికల్గా నేను అంటే గోల్డ్ బాండ్స్ కావచ్చు, గోల్డ్ మీరు అన్న ఎంసీఎక్స్ మార్కెట్ ద్వారా నేను కొంటే జనాలు చాలామంది అంటే ఈ షేర్ రూపంలోనే ఉంటుందా, అరే ఈ గోల్డ్ తీసుకెళ్ళి గోడౌన్లో పెడతారా, అంటే వీటికి భద్రత ఎట్లా, ఇది మరి సెబీ కంట్రోల్ ఉంటుందా, మీరు అన్నట్టు ఆ ఎన్ఎస్సిఓ బిఎస్సిఓ మరి వాళ్ళ ఎవరు ఇవ్వాలి, ఇది రేపు పొద్దున మొత్తం అంతా మీరు అన్నట్టు అనిచిత ఒక యుద్ధం జరిగి బాంబు పడ్డదా, గోల్డ్ నాకు ఇస్తారా ఎరా అనేది కామన్గా ప్రశ్న. లేదు, ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాల్ట్లో ప్రతి గోల్డ్ ఏంటంటే ఆ సిల్వర్ కూడా డిజిటల్గా కొనాలి అంటే ఈటీఎఫ్లో కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొన్నా కానీ ఈవెన్ ఎంసీఎక్స్ ద్వారా కొన్నా కానీ పక్కా అంత అమౌంట్ అనేది దెర్ ఆర్ ఏమంటారు సెక్యూర్డ్ వాల్ట్ అంటారు. ఆ గోడౌన్లో పక్కా అంత ఉంటేనే అన్ని యూనిట్స్ మార్కెట్కి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ 5 ఈటీఎఫ్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ ట్రేడింగ్ ఆపేశారు. ఎందుకు? వాళ్ళు జనాల నుంచి యూనిట్స్ కొందామనే డిమాండ్ ఉంది, బట్ వాళ్ళకు సిల్వర్ దొరకట్లేదు. దొరకకపోయేసరికి ఏంటంటే ఒక 15 రోజులు మేము చెయ్యము, కొత్తగా ఇవ్వము యూనిట్స్ అని దాన్ని ట్రేడింగ్ ఆపేశారు. ఎందుకంటే సెబీకి కంపల్సరీ వాళ్ళు ఇన్ని యూనిట్స్ రిలీజ్ చేసే అంత ఫిజికల్ సిల్వర్ ఎక్కడ ఉందో చూపించాలి. అది ప్రతిరోజు సర్టిఫికెట్ ఒక వాల్ట్ నుంచి సెబీకి వెళ్తుంది, ఎక్స్చేంజెస్కి వెళ్తాయి, వెళ్ళినాకనే దానిలో తెలుస్తుంది. అప్పుడే ప్రైస్ అనేది అయినావంటారు, ఆ వాల్యూ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది అనమాట. సో అటువంటి ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. అందుకే కంపెనీస్ ఏంటంటే ప్రతిరోజు మార్క్ టు మార్కెట్ ఎంత ఉంది అని చూసుకొని నిజంగానే ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల సంపద ప్రతిరోజు ట్రేడ్ అవుతున్నప్పుడు సెబీ ఏంటంటే మార్కెట్లో రకరకాల పార్టిసిపెంట్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉన్నట్టే కస్టోడియన్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ ఉంటారు, ప్రతి ఒక్కరి పని ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ ఇట్లా స్మూత్గా అంత ఫాస్ట్గా సెకండ్కి అది అవుతుండే సార్. గోల్డ్ బిస్కెట్స్ అంటే ఇప్పుడు సెకండ్కి కొన్ని లక్షల్లో కొనాల్సి వస్తుంటుంది, ఎంత జరుగుతుంది అంటే సెటిల్మెంట్ జరిగేప్పుడు జరుగుతుంది. సో ప్రొడక్షన్ ఉందా లేకపోతే వాళ్ళు వేరే కంట్రీ నుంచి కూడా కొనుక్కొస్తారా? బిగ్ క్వశ్చన్. ఉంటాయి, కొనుక్కొస్తా ఉంటారు, పక్కా ఉంటారు. ఏమంటారు ఇక్కడ సరిపోదు, ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ లేదు. మన కేసులో ఏంటంటే వేర్ ఇంపోర్టర్స్, సిల్వర్ కానీ గోల్డ్ కానీ తక్కువ ఉంది మన దగ్గర, ఫ్యూచర్లో ఉండొచ్చేమో. అంటే ఈ ప్రైస్ కరెంట్ ప్రైస్ దగ్గర వైబుల్ ఉండొచ్చు తవ్వడానికి, మళ్ళీ క్లోజ్ అయిన మైన్స్ కూడా తవ్వడానికి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి లీగల్ ప్రాసెస్ ఉంది ప్రతిదీ. మార్కెట్లో షేర్ మార్కెట్లో నేను దీని ద్వారా ఈటీఎఫ్ల ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్ల ద్వారా బంగారం కానీ సిల్వర్ ఉంటే నాకు సెక్యూరిటీ భయం ఏదైనా ఉందంటే అస్సలు లేదు. పక్కా ఆ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అంత బంగారం సిల్వర్ అక్కడ మార్కెట్లో వాళ్ళు కొనేసి పెడతారు. కొనేసి పెడితేనే నీకు కొత్త యూనిట్స్ ఇష్యూ చేయగలుగుతారు. అందుకోసమే ఆ స్మాల్ అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు ఉందో, ఈ స్టోరేజ్ ఫీజే అనుకోండి, ఈ మేనేజ్మెంట్ ఫీజు అనేది అందుకే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఒక 0.5% నుంచి 1% వరకు మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఎందుకయ్యా అంటే దీనికోసం, ఇట్లాంటి వాటి కోసమే, అందుకే డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు సెక్యూరిటీ భయం ఉండదు, రైట్.
ఎక్కడుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి పోవాల్సిన, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకునే అవకాశం ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది. Yeah. అండ్ మీకు ఎవరికి తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అక్కడ. ఫిజికల్ నువ్వు మంచిదే కదా, అది కూడా గవర్నమెంట్ అవసరం కదా. సో మరి అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏదైతే సెబీ ఉంది, సెబీలో శాలరీ ఎవరు ఇవ్వాలి మరి? ఫీజు ప్రాపర్గా అవన్నీ Right. కాకపోతే ప్రభుత్వానికి మాత్రం మనం ట్యాక్స్లు కట్టి లీగల్గా ట్రేడ్ చేయొచ్చు, కొనొచ్చు, అమ్మచ్చు. లాంగ్ టర్మ్కి నీకు సపోజ్ నీకు అవసరం ఉంది, నీ పిల్లల ఒక 10 సంవత్సరాల తర్వాత పెళ్ళికి బంగారం అవసరం, ఇప్పటి నుంచి పెట్టుకుంటూ పోయి ఆ టయానికి అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫిజికల్గా బంగారం కొనుక్కోవచ్చు కావాలంటే. నేను కూడా కామన్ మ్యానే, నేను కూడా ఓటేసాను, మరి అంటే నేను పిచ్చోన్నా, ప్రజలందరూ పిచ్చోళ్ళ ఏం చెప్తాను? వేరే ఆల్టర్నేట్ లేక ఉన్న సమాచారం ప్రకారం 2246 కరెక్ట్ ఆర్టీ నా దగ్గర లేదు. ఇంతమంది పార్టీలు ఉన్నాక కూడా వీళ్ళందరూ దొంగలే అంటారా? ఎవరైతే అధికారాన్ని అనుభవించారో, జనసేన పార్టీ నుంచి మరి బయటకు వచ్చి పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమొచ్చింది అంటే ఏం సాధిద్దామని రాజకీయ మార్పు కోసమే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. బీసీలనే దోచుకున్నారా? బీసీ పార్టీ ఎందుకు? రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి నష్టపోయిన వర్గాలలో ప్రధానంగా నష్టపోయింది బీసీలే. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగలేదా? వీళ్ళు మనుషులు కాదా? ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించినట్టయితే దళితుడు అంటే ఎవరు? మతాల కన్నా కులాల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైందని చెప్పి కామన్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇక్కడున్న ఖనిజ సంపద బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వచ్చే ఆదాయాన్ని వీళ్ళు దోచేస్తున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో, అంటే కమ్మ రెడ్డి రాజకీయ బహిష్కరణ, అంటే ఇది చాలా బిగ్ స్టేట్మెంట్. నేను సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాఘవేంద్ర ఒక ఏపీకి సంబంధించినటువంటి అతని పేరు కూడా చెప్తున్నాను ఓపెన్గా. ఇదంతా కూడా మీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఇదంతా జరుగుతుంది. రాజకీయమైనా ఇంకోటైనా డబ్బు లేకుండా ఏమీ జరగదు. మనీ పవర్ పాలిటిక్స్ అన్నాను, అంటే ఎన్నికల్లో డబ్బు పంచేటువంటి వ్యవస్థ పైన యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే ఎన్నికల యొక్క ప్రక్రియను మార్చేసేంత బలం నా దగ్గర లేదు. కరేడు ఆ ఉద్యమం అయితే మీరు చేస్తున్నారు రామాయం పోర్టుకు సంబంధించి. ఒకవేళ ఆ భూములు కనుక తీసుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకైతే డబ్బు అయితే చెల్లిస్తారని నేను అనుకుంటున్నాను. డబ్బులు ఇస్తాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మొన్న 5 ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు. నాకు 5 ఎకరాలు కావాలి, నేను డబ్బులు ఇస్తాను. ఆయన అడిగిన రేట్ ఇస్తాను, నాకు ఇస్తారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇస్తారా? నాకు కావాల్సి వస్తున్నప్పుడు